ప్రపంచంలోని ప్రధాన మతాల జనాభా క్రైస్తవము 240 కోట్లు, ఇస్లాం 180 కోట్లు, హిందూ మతం 120 కోట్లు, బౌద్ధ మతం 50 కోట్లు, సిక్కు మతం 3 కోట్లు, జుడాయిజం 1.5 crores, బహాయి మతం 85 lakhs, జైన మతం 45 lakhs, పార్సీ మతం 26 లక్షలు. ఇక్కడ మిగిలిన మతాలన్నీ అనేక సముదాయాల సమూహమైతే ఒక్క జుడాయిజం అనేది ఒక మనిషి యొక్క వారసులో ఆయన యొక్క సంతానం, ఆయనే యాకోబు అలియాస్ ఇజ్రాయేల్. ఆ యాకోబు యొక్క సంతానమే ఈ జుడాయిజం అనే విశ్వాసాన్ని కలిగి ఉంది. 99% ఆయన వారసులే. మిగిలిన మతాల కంటే కూడా ఈ ఒక్కరి జనాభానే చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇక ప్రపంచంలో ఏ వ్యక్తి సంతానము కూడా ఈ స్థాయిలో మనకు కనపడదు. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాగ్దానం. వీరి పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాగ్దానాలను ఒకసారి గమనిస్తే ఆదికాండము 17:6లో చూసినట్లయితే, అండ్ ఐ విల్ మేక్ ది ఎక్సీడింగ్ ఫ్రూట్ఫుల్, అండ్ ఐ విల్ మేక్ నేషన్స్ ఆఫ్ ది, అండ్ కింగ్స్ షాల్ కమ్ అవుట్ ఆఫ్ ది. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. అలాగే 20వ వచనములో గమనిస్తే, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసెదను. అలాగే కెతూరా అబ్రహామునకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. వీరిలో నుండే అషూరీయులు, మిద్యానీయులు అనేవారు వచ్చారు. ఈ విధముగా అబ్రాహాము యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె లెక్కింప శక్యము కాకుండా విస్తరించి ఉన్నది. ఒక్క యాకోబు సంతానమే వారసులే 1,50,00,000గా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వాగ్దానము. ఇంకా ఏ గొప్ప వ్యక్తి వారసులు కూడా ఈ విధంగా కనపడరు.